ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ ప్రేమకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంన నాతో మాతో మాట్లాడము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ కృపలో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలమున హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనములను చదువుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనము చదివిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘంలోకి రాయొచ్చు ఒక ముఖ్యమైన విషయంను బోధించడం, లేకపోతే వారికి హెచ్చరికగా ఇవ్వటం చూడగలము. అది ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, దేవుని యొక్క సత్యవాక్యము మొదటిగా దేవుని ద్వారాగా మనకు అనుగ్రహించబడినది. తన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినది. ఆ తరువాత ఆ వాక్యమును విన్నవారు, ఎరిగిన వారు అనేకులకు బోధించటం ప్రారంభించినారు. అనేకులను దేవుని యొద్దకు చేర్చేదానికి ప్రయత్నించినారు. దేవుని వాక్యమునకు లోబడిన వారు ఆయన కృపను సంపాదించుకున్నారు. దేవుని యొక్క వాక్యము చేత ఆకర్షించబడ్డవారు, వారి యొక్క హృదయాన్ని ఆయనకు సమర్పించుకున్నవారు దేవుని యొక్క వాక్యమును వెంబడిస్తూ జీవించినారు. అయితే ఆయన రక్షణ వాక్యమును వినిన తర్వాత కూడా నిర్లక్ష్యపరిచినట్లయితే మనము ఎంత గొప్ప ఉగ్రతలోకి వెళ్తున్నామన్న కార్యమును హెచ్చరించడం చూడగలం. గొప్ప రక్షణను ప్రభు మనకు ఇవ్వటానికి, నీకు నాకు ఇవ్వటానికి పరలోకము నుండి దిగి వచ్చినాడు. ఆయన దిగి వచ్చిన ఈ దినములను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభు జన్మించినాడు అని క్రిస్మస్ దినాలని ఆచరించేదానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ఆయన ఎందుకోసము దిగి వచ్చినాడు? ఎవరిని రక్షించటం కోసము దిగి వచ్చినాడు? ఆయన జీవించిన దినములలో బోధించిన మాటలు ఏమిటి? నీవు ఎలాగూ ఆయన వాక్యమును వెంబడిస్తున్నావు అన్న కార్యములను ఈ ఉదయకాల సమయంలో ప్రశ్నగా ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. గొప్ప సత్యమును, నీకు విమోచన చే కార్యమును ప్రభు ఈ లోకమునకు వచ్చి తాను జీవించిన దినమున ప్రకటించి, ఆయన వెళ్ళేటప్పుడు ఆయన శిష్యులకు సర్వలోకమునకు సువార్తను ప్రకటించుడి అని చెప్పి వెళ్ళినాడు. ఆయన చెప్పిన మాటను ఆయన తర్వాత తన శిష్యులు అనేకులకు ప్రచురించినారు. ఈ దినము వరకు అలాగూ ప్రచురించబడుచున్న దేవుని వాక్యమును నీవు నేను వింటున్నాము. అయితే ఎంతమంది నిజరక్షకుని నీ హృదయంలో అంగీకరించి, ఆయన నాకు సమస్తమును చేసిన దేవుడు ఆయనే అని ఆయన వైపు చూసి ఆయనను వెంబడిస్తున్నారు, ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకుంటున్నారని ఒక్కసారి ప్రభు మీ ముందు ప్రశ్న ఉంచుతూ ఉన్నాడు. అనేక సార్లు దేవుని యొక్క రక్షణను గురించి విని, ఆయన యొక్క విడుదలను గురించి విని, పాప క్షమాపణను గురించి వినిన తర్వాత ఈ దినంలో అనేకులు లోకం వైపు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇది ఎంత దుఃఖకరమైన కార్యమని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆయన ఇచ్చిన రక్షణను నీవు నిర్లక్ష్యపరిచిన ఎడల ఎవరు నిన్ను విమోచించగలరు? ఎవరు నిన్ను విడిపించగలరు? ఎవరు నీ జీవితాన్ని బాగు చేయగలరు అని ఒక్కసారి నీ హృదయంలో ఓ ప్రశ్నను ఉంచుకో. ఆయన ఇచ్చిన రక్షణను నీవు నిర్లక్ష్యపరుస్తూ, నీ జీవితంలోని ఇష్టానుసారముగా నీవు జీవిస్తూ
దేవునికి దూరం అయిపోయినట్లయితే ఒక దినమున ఆయన తిరిగి రానై ఉన్నాడు. నీకు న్యాయ తీర్పును తీసుకొని రానై ఉన్నాడు. ఆయన నీవు చేసిన ప్రతి కార్యమును బట్టి నీకు ఫలమిచ్చేదానికి ఒక దినమున రానై ఉన్నాడు. ఆ దినమున ఆయనని ఎదుర్కోవాలి అని నీవు ఆశించినట్లయితే నీ హృదయాన్ని నీవు పరిశుద్ధంగా కాపాడుకొని ఆయన ఇచ్చిన రక్షణను నీ చేత పట్టుకొని ఆయన కొరకు ఎదురు చూస్తూ జీవించాలి. సిద్ధపాటు కలిగిన జీవితం ఉండాలి. హృదయమును యథార్థముగా కాపాడుకున్న జీవితం ఉండాలి. పరిశుద్ధంగా దేవుని కోసము జీవించాలన్న ఆశ ఉండాలి. నీ చుట్టూన్న పోరాటముల మధ్యలో దేవుని కొరకు నమ్మకముగా జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీకిచ్చిన రక్షణ పాత్రను నీ చేత పట్టుకొని ఆయన కొరకు ఎదురు చూసే జీవితమును కలిగి ఉండాలి. లోకము శోధనలు నీకు రాక తప్పవు. పాపము నిన్ను వెంబడించక మానదు. అయితే వాటిని జయించి ముందుకు వెళ్ళి దేవుని కృపను నీవు సంపూర్ణముగా పొందుకోవాలి. నీకు ఇవ్వబడిన ఆయన మాటలను భద్రపరుచుకొని, ఆయన వాక్యంని హృదయంలో భద్రపరుచుకొని, రక్షణ పాత్రను చేత పట్టుకొని దేవుని వైపు చూసి ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నువ్వు ఎలాగ ఉన్నావో ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ఆయన రక్షణ నిర్లక్ష్యపరిచిన ఎడల ఆయన తిరిగి వచ్చిన దినమున ఆయన ముందు నిలిచేదానికి నీకు ధైర్యము చాలదు. ఆయన ముందు నీవు నిలబడలేని పరిస్థితి వచ్చినట్లయితే నీవు మహాంధకారమునకు త్రోసివేయబడతావు. ఈ ఉదయకాల సమయమున ప్రభువు నిన్ను విడిపించేదానికి నీపైన ఆయన జాలి కలిగిన వాడిగా నీ వైపు చూస్తూ నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు. నీ రక్షణ మేము నిర్లక్ష్యపరుచుకున్న ఎడల మా స్థితి చాలా భయంకరమని నీ వాక్యమే హెచ్చరిస్తుంది. ఎవరు మమ్మల్ని మోక్షం చేర్చలేరు తండ్రి, ఎవరు నీ రాజ్యంలోకి మమ్మల్ని చేర్చలేరు తండ్రి అని గ్రహించుకొని ఈ ఉదయకాల సమయమున నీ మాటలకు లోబడి హృదయాన్ని యథార్థముగా కాపాడుకుంటూ నీ వైపు చూస్తూ నడిచేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.